లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ JN1 లక్షణం ఏమిటి? ఇప్పుడు మీరు ఏదైనా కొత్త వేరియంట్ వచ్చిందని నన్ను సపన గారు కొత్త వేరియంట్ వచ్చిందన్నారు, అయితే దీని లక్షణాలు ఏంటండి, మన వ్యాక్సిన్ పనిచేస్తుందా పనిచేది, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు న్యాచురల్గా మనకు వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను అన్నట్టు ఒమిక్రాన్కి సంబంధించినటువంటి చుట్టం దాని మున్మనవరాలో ఇనుమనవరాలో అయి ఉంటుంది. ఇది అది ఆ సంబంధించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు ఒమిక్రాన్కిను దానికి మనం వచ్చినటువంటి వ్యాక్సినేషన్లు పనిచేసాయి కాబట్టి దాని గురించి అక్కడ ఆగి ఇది JN1 అని ఎలా నిర్ధారణ చేసాము? ఇంతకుముందు అమెరికాలో కనిపించింది, చైనాలో కనిపించింది. చైనాలో మీరు సరిగ్గా గ్రహిస్తే 2-3 నెలల క్రితం చైనాలో కేసులు పెరుగుతున్నాయి రిపోర్ట్లు వచ్చాయి. అవును. ఇప్పుడు మనం వ్యాధి పరిస్థితి మన దేశంలో తీసుకుందాం. మొట్టమొదట ప్రపంచంలో ఇతర దేశాల్లో వస్తోంది, తర్వాత ఒక 2-3 నెలలు లేకలో మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి ఇవి. అవును. జనరల్గా మనకు స్టార్టింగ్ నుంచి కూడా డిసెంబర్ 29వ తారీఖు 2019లో మొట్టమొదటి మనకి ఎప్పుడైతే 28వ తారీఖున చైనాలో మనకి గుర్తించారని తెలిసిందో, జనవరి అయ్యేదాకా మనకి మార్చి దాకా మనకు అంత కంగారు లేదు. అవును. మార్చి నుంచి లాక్డౌన్, జనతా కర్ఫ్యూ ఎప్పుడు పెట్టుకున్నాం? మార్చి నెలలో జనతా కర్ఫ్యూ పరిస్థితి 22 సార్. అప్పటికి మనం జనతా కర్ఫ్యూ పెట్టాం. అవును. జనతా కర్ఫ్యూ ఎందుకు పెట్టాం? ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి. ఇదిగో ఒక పెద్ద మహమ్మారి వస్తోంది, ఈ మహమ్మారిని మనం ఎదుర్కొనేటందుకు సంసిద్ధం కావాలి. ఈ సంసిద్ధం కావడానికి మనం ఎంతో క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజలందరి సహకారం కావాలి, వైద్యులందరి సహకారం కావాలి. ఇలా అందరి సహకారం ఉంటే కానీ దీన్ని మనం నిర్మూలన చేయలేము అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఒక జనతా కర్ఫ్యూ ప్రారంభం చేసుకుని, ఆ జనతా కర్ఫ్యూలో ఒక రకమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత అప్పుడు అందరినీ మనం అప్రమత్తం చేసాం. ఇదిగో ప్రమాదం. అప్పుడు బంద్, లాక్డౌన్లు నిర్వహించుకున్నాం. అలా రకరకాలుగా మనం దాన్ని నిరోధించాం. సో మీరు అనేది 2-3 నెలల క్రితం వచ్చిన JN1 ఇప్పుడు 2 నెలల గ్యాప్ తోటి భారతదేశంలో ప్రవేశించింది. మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, అంటే ఏదైనా ప్యాటర్న్ వేరే చోట వచ్చిందంటే కూడా మనం కొంత అప్రమత్తం కావడానికి ఇది కొంతవరకు దోహదం. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అనడానికి మన దానికి సంబంధించింది అనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. అసలే మనకి ఈవెన్ నార్మల్ వ్యాక్సిన్ లో కూడా బూస్టర్ షాట్ అన్నారు. బూస్టర్ డోస్ తర్వాత కూడా దాని ప్రభావం ఇంతే ఉంటుంది, సంవత్సర కాలమే అన్నారు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది మనకి ఆ బూస్టర్ డోసులు తీసుకున్న వాళ్ళు కూడా. సో మరి ఏమిటి పరిస్థితి సార్? మళ్ళీ బూస్టర్లు తీసుకోమని మీరు చెప్తారా? అసలు అందుబాటులో ఉందా? అంత సీరియస్గా పరిగణించవలసిన విషయమా ఇది? ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయండి సార్. ఒకటి, ఇప్పుడు మళ్ళీ మనం వ్యాక్సినేషన్ కోసం పరిగెట్టాలా? ఇంతకుముందు మనం 2 వ్యాక్సిన్లు తీసుకున్నాం కదా, అప్పట్లోనే మనం ఎక్కువ డోసులు తీసుకోవాలన్నారు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, మళ్ళీ తీసుకోవాలా అన్నది రెండోది. అవును. ఇప్పుడు నేను దీనికి 2 రకాలుగా రెండు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఒకటి, అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చెబితే బూస్టర్ తీసుకోవాలో వద్దా మీకే అవగాహన వస్తుంది. ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వ్యాక్సిన్ 2 రకాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది. మొట్టమొదటి మన శరీరంలో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా జరిగేటటువంటిది హ్యూమోరల్ రెస్పాన్స్ అంటారంటే యాంటీబాడీస్ తయారవుతాయి. యాంటీబాడీస్ తయారైతే మొట్టమొదటి వెంటనే రక్షణ కవచంగా సైనికులందరూ తుపాకీలు అవి పుచ్చుకొని రెడీగా ఉంటారు, వైరస్ వస్తే దాన్ని కాల్చడానికి, దాన్ని పేల్చడానికి. ఇవి తయారై శరీరం సంసిద్ధంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వైరస్ వస్తే మన వైరస్ ఏం చేయలేదు, సైనికులంతా పూర్తి సంసిద్ధతతో ఉన్నారు కాబట్టి ఇది కొంతకాలం ఉంటుంది శరీరంలో. 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు. అప్పుడు కదా బూస్టర్ డోసుల గురించి మాట్లాడింది. అప్పట్లోనూ బూస్టర్ డోసు వేరే దానికి వాడతాం. మొట్టమొదట ప్రైమింగ్ డోస్ అంటారు, రెండవది బూస్టర్ డోస్ అంటారు. మొట్టమొదటి ఫస్ట్ మన శరీరాన్ని మనం దాన్ని తయారు చేయాలి. అవును. మన శరీరానికి ఒక జీవ అణువుని ఇంజెక్ట్ చేస్తున్నాం. అవును. మన శరీరానికి సంబంధం లేని జీవాణువుని మన శరీరంలో ప్రవేశపెడుతున్నాం. కాబట్టి మన శరీరాన్ని మనం సంసిద్ధత చేయాలి. అందుకని ఆ ప్రైమింగ్ డోస్ చేయడం కోసం మొదటి డోసు. ఆ మొదటి డోస్ చేసినప్పుడు మన శరీరం ఒక ఫారెన్ బాడీ నా శరీరంలోకి ప్రవేశించింది, ఇది ఏమిటో గుర్తించాలి, దీని మంచిదా చెడుదా, దాని మీద ఫస్ట్ యుద్ధానికి కొన్ని సైనికులను తయారు చేయాలి అని కొంత సంసిద్ధత వస్తుంది. అంటే మైల్డ్ జ్వరం ఇలాంటివన్నీ వచ్చి దాన్ని మొత్తం ఆ జ్వరం వచ్చిందంటే అర్థం ఏంటి, మనకి ఇచ్చిన వ్యాక్సిన్ పనిచేస్తుంది అని అర్థం. అది ఒక ఇండికేషన్ అనమాట. ఇప్పుడు మన శరీరంలో ఆ బాడీ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రాథమిక అణువులు కొన్ని శరీరంలో తయారై ఉన్నాయి కాబట్టి రెండో బూస్టర్ డోస్ ఇచ్చినప్పుడు నిజంగా వైరస్ వచ్చి అటాక్ చేసినా దాని సంసిద్ధానికి సరిపడా ఉండేటటువంటి మాలిక్యూల్స్ తయారవుతాయి శరీరంలో. అంటే 2 అంచెలుగా మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకుని ఆ 2 అంచెలు పూర్తి అయిన తర్వాత శరీరం సంసిద్ధంగా ఉంది అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చాం. అవును. ఇప్పుడు కొంతకాలం ఈ సంసిద్ధత శరీరంలో ఉంటుంది. తర్వాత ఈ అణువులు ప్రయోజనం లేవు కదా, కాబట్టి ఉన్నవి కూడా శరీరంలోంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది, వెళ్ళిపోతాయి. అవును. మరి ఇప్పుడు మళ్ళీ మనం డోస్ ఇచ్చుకోవాలా? మనకి ఇమ్యూనాలజీ ఏం చెబుతుందంటే, ఇలా మనం డోస్ ఇచ్చినప్పుడు ఇమ్యూనాలజీ చెప్పడమే కాదు,
మనకి ఈ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో చేసినటువంటి పరిశోధనల ఆధారంగా కూడా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దీనికి ఫస్ట్ వచ్చినటువంటి హ్యూమరల్ రెస్పాన్స్ మొత్తం మనకు ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు అన్నింటికీ స్పష్టంగా వచ్చింది. దీంతో పాటుగా లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే యాంటీబాడీస్ శరీరంలో పోయినప్పటికీ కూడా ఈ శరీరంలో పలానా వైరస్ వచ్చింది అని మన కణాలు, ఈ శరీరంలో ఉన్న కణాలు జ్ఞాపకం ఉంచుకుంటాయి. అంటే ఈ వైరస్ మెమరీ, సెల్ మెమరీ, వీటిని మెమరీ సెల్స్ అంటారు. ఈ మెమరీ సెల్స్, ఈ బి సెల్స్ అలాంటి కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్స్ ఉద్యోగం ఏంటంటే మన శరీరంలోకి ఏం వచ్చింది, ఏం వెళ్ళింది ఇవన్నీ గుర్తుంచుకోవడం. అవును. ఈ గుర్తుంచుకున్న సెల్స్ పక్కకి ఇమ్యూన్ సెల్స్కి కూడా సిగ్నల్స్ పంపిస్తాయి. సిగ్నల్స్ పంపించి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ వైరస్ వచ్చి అటాక్ చేసింది అనుకోండి, ఈ సెల్స్ చెప్తాయి ఇదిగో ఇటువంటి కణం మన ఇంతకు మునుపు వచ్చి అటాక్ చేసాడు ఈ శత్రువు, కాబట్టి దీన్ని మనం చేయడానికి ఇంతకు మునుపు ఏ రకంగా చేసామో ఆ రకమైన అప్రమత్తత మళ్ళీ మనం శరీరానికి తయారు చేయాలి అని ఇవి సంకేతాలు పంపిస్తాయి. ఇవి వేరియంట్స్ కూడా పనిచేస్తాయి అంటారు దాదాపుగా. అక్కడికి వస్తున్నా, అది మళ్ళీ రెండో ప్రశ్న అన్నమాట. ఇప్పుడు దీనికి ఎప్పుడైతే మనం ఈ సంకేతాలు ఇచ్చాయో ఈ సంసిద్ధమై మొత్తం మన శరీరం అంటే మొట్టమొదటి హ్యూమరల్ రెస్పాన్స్ అంటారు, దీన్ని సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్, ఇమీడియట్గా వచ్చేటువంటి హ్యూమరల్ రెస్పాన్స్, ఈ రెండు రకాలైనటువంటి రక్షణ కవచాల ద్వారా మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ వల్ల మనకు రక్షణ వస్తుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.